మా సైడ్ కూడా మెట్రో రైలు ఉంటే ఎంత మంచిగుండు. అబ్బా ఈ బండి మీద ఎవరు తిరగాలి, ఆ బస్సు ఎన్నడు రావాలి. మా రూట్లో సుత మెట్రో ఉంటే దినా మనలోనే పోదును, ట్రాఫిక్ ఉండదు, గలీజ్ గాలి వీల్చాం అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. ఆవు మళ్ళా అది వచ్చినాక పట్నం పబ్లిక్కు మస్తు ఫాయిదా అయింది. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే సీటేమో గాని కాలు వెట్ట సందు దొరుకుడు కష్టం ముందుల్లా మెట్రోలా ఎక్కేటోళ్ళు మస్తు వెరిగిండ్రు. మరి 5 నిమిషాలకో బండొస్తున్నా అస్సలు చాలతలేవు. నాగోల్కెళ్ళి రాయదుర్గం దాకా, ఎల్బీనగర్ కెంచి మియాపూర్ దాకా ఏ స్టేషన్ చూసినా జిబజిబా ఉన్నారు పబ్లిక్. ఎందుకంటారా, కానీ మెట్రో కూడా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే సమ్మర్ కాబట్టి అందరూ ఏసీ కోసం అని చెప్పి ఇంకా మెట్రో చాలా అంటే చాలా ఎక్కేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని అందరూ కొంచెం ఏసీ దొరుకుతుందని చెప్పేసి మెట్రోనే ట్రావెల్ చేస్తారు. బెస్ట్ ఆప్షన్ కదా. గదన్నట్టు ఎండలు దంచుతుండే వరకు చల్లగా ఏసీ ఉంటదని మెట్రోకి ఎగబడుతున్నారు. మళ్ళా ట్రాఫిక్ జామ్లు ఉండయాయే, చూస్తుండగానే స్టాప్ వచ్చే. సీటు దొరకకుండా మంచిదే, నిలబడి పోయినా బిందాస్. ఏసీ ఉంటుంది, కొంచెం పెంచితే బాగుంటుంది. క్రౌడ్ వల్ల ఏసీ సరిపోవట్లేదు. ఇంతింత రేట్లు పెట్టే బజిలి ఆర్టీసీ బస్సులా పుక్కట్ల పోవచ్చు కదా అక్కలు. రోడ్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట అంటే 2 hours టైం తీసుకోవాల్సి వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ప్రిఫర్ చేస్తుంది. ఈ ప్రీ బస్ అయిన కానీ ప్లేస్ దొరకట్లేదు, సీట్లలో అస్సలు ప్లేస్ దొరకట్లేదు. ఎండలు చేయబట్కే పబ్లిక్ అంతా మెట్రోలో గుసాయించే వరకు బండ్లు సాలకుంటాయినాయి. అందరి డిమాండ్ ఏందంటే మెట్రోలో ఇంకా బోగీలు ఏమైనా పెంచి అట్లా చేస్తే బాగుంటది. ఈ లెక్కన చూస్తుంటే మా పార్టీని గెలిపిస్తే మెట్రోలో ఆడోళ్లకు హాఫ్ టికెట్ అని హామీలు ఇస్తారేమో పో.